వందల సంవత్సరాల చరిత్ర తర్వాతన ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటాల తర్వాత అయోధ్య రామ మందిర్ నిర్మాణం జరిగింది. కోట్లాది మంది హిందువులు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు దాని మీద పగపట్టినటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఆల్రెడీ కొంతమంది మా వాళ్ళు పెరిగిన తర్వాత మేము కూలుస్తాం లాంటిది, లేకపోతే 40 ఏళ్ల తర్వాత మారుస్తాం కూలుస్తాం లాంటి ప్రకటనలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడే అట్లాంటి కుట్రలు జరుగుతున్నాయా? వ్యక్తి యొక్క దురద లేకపోతే దీని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉందా తెలియదు. కానీ ఫైజాబాద్లో మటన్ వ్యాపారి అబ్దుల్ రెహమాన్ అనేటటువంటి వాడు ఇప్పుడు తాజాగా దొరికాడు. వీడు ఫైజాబాద్ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్కి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి రెహమాన్కి కొన్ని హ్యాండ్ గ్రెనేడ్లు ఇచ్చాడు. రైల్లో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడు, అట్లాగే ఫరీదాబాద్ స్టేట్ టెర్రరిస్ట్ ఫోర్స్, ఈ స్టేట్ టెర్రరిస్ట్ వ్యతిరేక ఫోర్స్ ఏదైతే ఉందో ఈ 2 టీమ్స్ కలిపి వాడిని పట్టుకున్నాయి. వీళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారా అంటే వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి దురదతో చేస్తున్నారా, లేకపోతే దీని వెనకాల ఏదైనా పాకిస్తాన్ కుట్ర ఉందా అన్నటువంటి కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.